తప్పు చేసింది ముస్లిమే. కానీ ముస్లిం సమాజం అంతా కూడా తప్పు చేసిందంటే మాత్రం అది అంగీకరించే విషయం కాదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరగగానే కొంతమంది ముస్లిం మత పెద్దలు మసీదుల దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి హ్మ్. వాడిని తప్పనిసరిగా శిక్షించండి. హ్మ్. మీకు శిక్షించడం చేతకపోతే వాడిని మాకు అప్పగించండి. హ్మ్. నడి రోడ్డు మీద వాడిని ఉరిదీయండి అని చెప్పి మాట్లాడారు. హ్మ్. మాట్లాడుతూ వాళ్ళు ఏమడిగారంటే ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టిన వాడు ముస్లిం కాబట్టి హ్మ్. ముస్లింలందరూ వాడిని వెనకేసుకొస్తారని మీరు అనుకోవద్దు. హ్మ్. మా ముస్లిం సమాజానికి వాడికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. దాన్ని మీరు అంగీకరిస్తారా? డెఫినెట్‌గా ఆ? తప్పనిసరి. పక్కా, పక్కా. ముస్లిం సమాజం మొత్తం కూడా కావాలని చేసిన పని కాదది. పక్కా. ఎవడో ఒక మతోన్మాది చేసిన పని అది. దాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. దానికి ముస్లిం సంబంధం సమాజానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. అది కేవలం ఒక మతోన్మాది చేసిన పని. లేదు. మరి ఇంతకు ముందు 2 సార్లు చేసినప్పుడు మరి అప్పుడేమయ్యారు వీళ్ళందరూ? ఎక్కడ జరిగింది 2 సార్లు? ముంబైలో. ముంబైలో జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో జరగలే. తెలంగాణలో జరిగిన మొదటి ఎక్కడైనా ఒకటే ఇన్సిడెంట్. మొత్తం కదా. ఎక్కడైనా ఒకటే మతం. అదే మరి అక్కడ మాత్రం ఏమైంది అంటున్నా. వాళ్ళ వేరు వీళ్ళ వేరు అక్కడ కాదు జరిగిన కదా. ఇన్సిడెంట్ ఇక్కడ ఇతను వచ్చి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిపే వరకు మనకు తెలియదు కదా. అతను ఎవరో కూడా తెలియదు కదా మనకి. మన తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కాదు. ఉమ్, మన తెలంగాణలో ఇలాంటి ఇన్సిడెంట్ ఇంతకు ముందు అతను జరపలేదు. ఉమ్, మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. మనకు ఎలా తెలుస్తుంది అతను చేసింది? చట్ట ప్రకారంగా అక్కడ ఏదైనా చేస్తుంటే అక్కడుంటే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి అతని మీద. ఉమ్, ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగడం అతను చేయడం మొదటిసారే కదా. ఉమ్, ఇదేం రెండోసారి మూడోసారి చేయలేదు కదా ఆయన. అసలు వాడు ఎవడో కూడా తెలియదు ఇక్కడ ప్రజలకి. ఉమ్, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడిని పట్టుకొని తన్నిన తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేసిన తర్వాత మతిస్థిమితో లేకుండా చేశాడు అని ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అలా తనడం కరెక్టా? కరెక్ట్ ఒక అంటే కొన్ని- అమ్మవారిని దైవంగా భావించే ఒక విగ్రహాన్ని అలా గుండెల మీద తన్ని కింద పాడేసి కాళ్ళతో తొక్కడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు బ్రదర్. దాన్ని ఎవరు కూడా అంగీకరించరు. నేనే కాదు, ఎవడూ అంగీకరించడు. నేను స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా బ్రదర్. ఒక పాస్టర్ ఎవరి గారు ఖండిస్తారా? విశ్వాసం నేను ఖండిస్తున్నానండి. పూర్తిగా మ్మ్. ఖండిస్తున్నాను. అది తప్పు. ముత్యాలమ్మ విగ్రహమే కాదండి, హనుమంతుడి విగ్రహమే కాదు, వినాయకుడి విగ్రహమే కాదు. హిందువులు విగ్రహారాధన చేస్తారు. వాళ్ళ విగ్రహాల్లోనే దేవుళ్ళను చూసుకుంటారు. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, వాళ్ళ నమ్మకం. ఉమ్, నీకు ఇష్టం లేదు విగ్రహాల జోలికి నువ్వు వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఉమ్, నీకు విగ్రహం మీద నమ్మకం లేదు, నువ్వు విగ్రహం జోలికి ఎందుకు వెళ్ళాలి అంటున్నాను నేను. నువ్వు చేసింది తప్పు, 100కి 100 పాళ్ళు తప్పు. దానికి సరైన శిక్ష విధించాలి. నేనేమంటున్నానంటే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు జైల్లో పెట్టి వదిలేస్తే మళ్ళీ అదే పని చేస్తాడు వాడు. జీవితంలో ఇంకోసారి అలాంటి తప్పు చేయాలంటే భయపడేలాగా చర్యలు తీసుకోవాలి బ్రదర్. ఇక్కడ ఎందుకంటే మతం అనేది వ్యక్తికి సంబంధించిన విషయం. అదే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అది చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది కోర్టులో చెప్పాలి బ్రదర్. మనం ఎలా చెప్తాం దానికి? ఉమ్. జడ్జి గారిని కాదు కదా నేను. జడ్జి గారు చెప్పాలి ఆ విషయం. ఒకవేళ క్రిస్టియన్కి సంబంధించి యేసు ప్రభు గారిది కానీ లేకపోతే ఆయన సిలువన్ కానీ ఇట్లానే చేస్తే అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అసలు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను, మీరు అంగీకరిస్తారు లేదు. యేసుక్రీస్తు విగ్రహం చర్చ్ అప్పుడు కూడా ముందు ఇట్లానే వినండి brother. చట్టం చట్టం లేదు చూసుకుంటుందని లేదు, చెప్తారా? వినండి బ్రదర్. యేసుక్రీస్తు విగ్రహం అసలు పెట్టకూడదు ఫస్ట్. ఉమ్. మరీ విగ్రహం పెట్టకూడదు ఫస్ట్. చర్చిల ముందు ఉంటాయిగా. చర్చల ముందు విగ్రహాలు పెడుతుంటారు కదా. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న కూడా ఏంటంటే, ఉమ్. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా, మరీ తల్లి విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ మీరే విగ్రహారాధన లేదు అంటారు. ఎలా అని అంటే, ఇప్పుడు హిందుత్వంలో కొన్ని వర్గాలు ఉన్నాయి కదా బ్రదర్. శైవులని, ఉమ్. వైష్ణవులని, ఉమ్. అలాగే రామ భక్తులని, హనుమాన్ భక్తులని, ఉమ్. ఎలా అయితే వాళ్ళకు ఒక రకమైనటువంటి భావజాలం ఉంటుందో హిందుత్వంలో, క్రైస్తవ్యంలో కూడా రోమన్ క్యాథలిక్ అనే ఒక వర్గం ఉంది. ఉమ్. వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు స్వరూపాన్ని ప్రతిమలాగా మార్చాలని ప్రయత్నించారు వాళ్ళు. వాళ్ళు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఉండే ఆచారాలు సాంప్రదాయాల్లోనికి క్రైస్తవ్యాన్ని తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఉమ్. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం అలా వచ్చింది. ఉమ్. యేసుక్రీస్తు ప్రభు విగ్రహంతో పాటు మరీ తల్లి విగ్రహం కూడా అలాగే వచ్చింది. ఇది మాత్రమే కాదు బ్రదర్. మీరు అయ్యప్ప మాల వేస్తే వాళ్ళు బ్రదర్ మాల అంటారు. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చెప్పులు లేకుండా, వీళ్ళు కూడా అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటారు. మీరు కొబ్బరికాయలు కొడతారు, వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. మీరు తల నేలాలు ఇస్తారు, వాళ్ళు కూడా తల నేల. బైబిల్లో ఉండదు బ్రదర్. దేవుని విగ్రహం ఎవడు తయారు చేయకూడదని బైబిల్ చెప్తుంది. ఉమ్. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆయన విగ్రహం కాదు కాబట్టి. మనిషి తన చేతులతో దేవుణ్ణి తయారు చేయడం అనేది జరిగే పని కాదు. ఉమ్. దేవుడు మనిషిని తయారు చేశాడే తప్ప మనిషి దేవుణ్ణి తయారు చేయలేడు. కనుక భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎవ్వడు కూడా నా ప్రతిమని తయారు చేయడానికి వీల్లేదు అని చెప్పాడు దేవుడు. ఉమ్. అది పూర్తి వ్యతిరేకమైంది అది క్రైస్తవ్యానికి. యేసుక్రీస్తు విగ్రహం క్రైస్తవ్యానికి వ్యతిరేకమైంది, మరే విగ్రహం క్రైస్తవ్యానికి వ్యతిరేకమైంది. ఉమ్. ఎవరైనా యేసుక్రీస్తు విగ్రహం తీసుకొచ్చి నా ఇంటి ముందు పెడితే నేను దాన్ని పగలగొడతా బ్రదర్. ఉమ్. నేను దాన్ని పగలగొడతాను. అదేంటి మీరు? ఏనండి బ్రదర్, ఉమ్. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం అని ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెడితే నేను దాన్ని బాలగొడతాను. ఇది మరీ విగ్రహం అని ఎవరైనా తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెడితే నేను దాన్ని బాలగొడతాను. ఉమ్. ఎందుకంటే
నాకు సంబంధించినంత వరకు రాముడి విగ్రహం అయినా, క్రీస్తు విగ్రహం అయినా, ఉమ్, అల్లా విగ్రహం అయినా, ఉమ్, మరే విగ్రహం అయినా, సీత విగ్రహం అయినా, విగ్రహం విగ్రహమే. ఉమ్, అది మనిషి చేత తయారు చేయబడింది. ఉమ్, దానికి ప్రాణం ఉండదు, అందులో ఆత్మ ఉండదు. నేను దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మధ్యలో నాకు ఈ విగ్రహం ఎందుకు? విగ్రహంతో నాకు అవసరమే ఉంది. మీరు బాలగొట్టడం కాదు, నేనే బాలగొడతాను నాకేముంది విగ్రహాన్ని. అసలు విగ్రహాల గురించి ఆ బైబిల్‌లో ఏమని రాస్తుంది? ఖురాన్‌లో మనం ఏమని రాస్తుంది? మీకు 2 తెలుసని నేను అనుకుంటున్నా. మనం అంటే విగ్రహాలు నేను విన్నాను. బ్రదర్, పగలగొట్టాలి అని రాసుందంట గదా! ఇప్పుడు విగ్రహాల గురించి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ముందు హ్మ్. ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ కూడా మీకు నేను ఇవ్వాలి. ఓకే. సీఎండిఎఫ్ మీటింగ్ మీరు ఎందుకు పెట్టారు అని అడిగారు. అవును. అక్కడ క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఉన్నారు, హిందువులు ఎవరు కనబడలేదు అని మీరు అడిగారు. హ్మ్. నేనేమంటున్నానంటే, హైదరాబాద్లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి సంఘటన కావచ్చు, అది అక్కడితో ఆగల. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది అది. అవును. ఈ ఇన్సిడెంట్ జరగగానే ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ములకలపాడు అనే గ్రామంలో హనుమాన్ టెంపుల్ని పేల్చేశారు బాంబు పెట్టి. హ్మ్. యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా హిందూ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీకు తెలుసు ఆ విషయం. హ్మ్. ఆ ఛానల్స్లో క్రిస్టియన్‌వి గూడా ఉన్నాయి. ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నాయి, హిందూస్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. హ్మ్. ఇక్కడ ఒక్క చోటే జరిగిందంటే తాత్కాలికంగా అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది అనుకోవచ్చు. కానీ ఎందుకని మరొక చోట కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది అంటే, ఇది ఎవరైనా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారా, పక్కా ప్లాన్డ్గా చేస్తున్నారా, మతపరమైనటువంటి ఘర్షణలు రెచ్చగొట్టడానికి ఎవరైనా తెర వెనుకుండి కుట్ర బన్నారా అన్న ఆలోచన వచ్చింది ఆ ఇన్సిడెంట్ జరగగానే. హ్మ్. ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి 1-2 రోజుల్లోనే తెలంగాణ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో వినాయకుడి విగ్రహాన్ని, హనుమంతుడి విగ్రహాన్ని పడగొట్టారు. హ్మ్. ఈ 2 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఒక రకంగా హిందూ సహోదరులు పెద్ద ఎత్తున ఆగ్రహం పెల్లుబికింది అని చెప్పాలి. హ్మ్. అసలు మా విగ్రహాల మీద దాడి చేసేది ఎవడాడు? మా విగ్రహాలను టార్గెట్ చేస్తున్నది ఎవడు? ఒక హిందువు ఆ పని చేయడు. మరెవడు చేయాలి? చేస్తే క్రైస్తవుడు చేయాలి, లేకపోతే ముస్లిం చేయాలి. చేస్తున్నది ఎవడో వాడిని బయటికి తీయండి అని చెప్పి పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగినట్లుగానే ర్యాలీలు జరిగాయి. హ్మ్. జరిగినప్పుడు పోలీసులకి ఇది పెను సవాలైంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఆంధ్రాలో మాత్రం కూటమి గవర్నమెంట్ ఉంది. హ్మ్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు పక్కా హిందూ, ఆయన ముఖ్యమంత్రి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మరక్షకుని అవతారం ఎత్తినటువంటి పుణ్యపురుషుడు, ఆయన హిందూ, మీకు తెలుసా విషయం. హ్మ్. వెంటనే ఎంక్వైరీ వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు ఆంధ్రాలో. జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్ చెప్తే కానిస్టేబుల్ కూడా వెండి ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పటి వరకు ఆ ములకలపాడు ఆ ప్రాంతంలో, ఆ చిత్తూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ముస్లిమ్స్ కనపడ్డా అనుమానంగా చూశారు, ఈడేమన్నా ఉంటాడా. క్రిస్టియన్స్ కనపడ్డా అనుమానంగా చూశారు, వీడేమన్నా ఉంటాడా. మా హనుమాన్ టెంపుల్ని ఎవడరా. హనుమంతుడికి ప్రత్యేకత ఉంది బ్రదర్. హనుమంతుడిని చాలా ఎక్కువ ఇష్టపడతారు హిందువులు. హ్మ్. ఆయన ఎంత బాగా ఇష్టపడతారు అని అంటే, శక్తికి ప్రతీకగా భావిస్తారు ఆయన్ని. ఆయన జోలికి వస్తే చంపడానికైనా చావడానికైనా సిద్ధం అంటారు. అలాంటి టెంపుల్ని ఏకంగా గుడితో సహా లేపేశారు, బాంబు పెట్టి లేపారు గుడిని. హ్మ్. చివరికి పెద్ద ఎత్తున అక్కడ హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం, ఆర్ఎస్ఎస్ ఇలాంటి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు వీటన్నిటికి పూనుకున్న తర్వాత పోలీసులు ఎంక్వైరీకి దిగారు. ఎంక్వైరీకి దిగి ఒక 6గురిని అరెస్ట్ చేశారు, తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో తేలింది ఏంటంటే, ఆ గుడిలో బాంబు పెట్టి పేల్చేసింది ఒక పూజారి. హ్మ్. ఆ గుడిలో ఉండే హనుమాన్ టెంపుల్లో విగ్రహాన్ని పేల్చింది పూజారి. ఎందుకు పేల్చారే అంటే, ఏ గుడిలో అయితే బాంబు పెట్టారో ఆ గుడిలో ఉండే ఆ హుండీ ఏదైతే ఉందో అందులో చాలా కానుకుంది. ఈ హ్మ్. కానుక నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు పూజారులకు మధ్య గొడవ జరిగింది. హ్మ్. ఆ గుడి పూజారేమో విద్యాసాగర్, ఇంకొక హిందువుల గుడి పూజారి హర్నాథ్. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవలో నాకు దక్కని కానుక నీకెందుకు దక్కుతుంది అని చెప్పి అతను కిరాయికి మనుషుల్ని పిలిపించి బాంబు పెట్టి గుడిని లేపేశాడు. మీరు నమ్ముతున్నారా దాన్ని? డైరెక్ట్‌గా వాళ్ళని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, నిలబెట్టారు, జరిగింది ఎంతో చెప్పించారు. వెహికల్‌ని సీజ్ చేశారు. ఏమంటారు వాటిని, బాంబులు కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టి పూజారిని నిలబెట్టి జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ ఏసీపీ చెప్పాడు. హుండీ లేపేస్తుంది సరిపోతుంది కదా దాని లేదు గురించి. లేదు, గుడిని లేపేశాడు. మరి హ్మ్. చూడండి ఇప్పుడు వీడిని ఏం చేయాలి చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత హిందువుల గవర్నమెంట్లో పోలీస్ అధికారులు తేల్చి చెప్పింది ఏంటంటే, ఈ గుడిని లేపేసింది ఆ గుడి పూజారి, వాడి పేరు విద్యాసాగర్ అని చెప్పారు. ఇప్పుడు వీడిని ఏం చేద్దాం చెప్పండి, ఏ ఉద్దేశంతో వీడు గుడి కూల్చాడు. రెండవ ఇన్సిడెంట్ కూడా మీకు చెప్పాలి. హైదరాబాద్లో సికింద్రాబాద్ చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా, పీస్ఫుల్, హ్మ్. చాలా బాగుంటుంది. అదేం పాత బస్తీ కాదు మతపరమైన గొడవలు జరగడానికి. హ్మ్. అలాంటి సికింద్రాబాద్ అట్టుడికి పోయిందని చెప్పాలి ఒక విధంగా. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అక్కడికి. చీకోటి ప్రవీణ్ వచ్చాడు, ఈటెల రాజేంద్ర గారు వచ్చాడు, రాజా సింగ్ గారు వచ్చాడు,
బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. తలలు తెగి పడాల్సిందే తప్ప ఇంకో ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందో చూపించారు ఇక్కడ గొడవ. ఎందుకంటే వాళ్ళ మానసికంగా వాళ్ళ కష్టం అనిపించింది. ఎవడరా ఈ మేము కొన్ని కోట్ల మంది ఆరాధించే దేవతను కాలుతో తన్నిన వాడెవడో వాడిని వదలొద్దు అన్న ఆవేశం, న్యాయం ఉంది అందులో, నేను ఒప్పుకుంటున్నాను, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను దానికి. ఓకే, సేమ్ అదే టైంలో ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. ఇక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. సికింద్రాబాద్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారా లేదా? బంద్ చేశారు కదా. మన మధ్య ఎవడో పెట్టాడు ఇంటర్నెట్ సేవలు బంద్ చేయలేదు అనుకుంటా, బంద్ చేశారు కదా. అదే రోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హనుమంతుడి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని పడగొట్టారు. దానికి సంబంధించి పెద్ద గొడవ జరిగింది, మీరు తెలుసుకోండి. సదాశివపేటలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కలిసి అక్కడ బంద్ నిర్వహించారు. ఆ బంద్లో ప్రతి షాపును మూపించారు, రాకపోకలు ఆగిపోయాయి. ఆ పట్టణంలో అసలు ఏమి తిరగనేలా. భారీ ర్యాలీతో డిఎస్పీ సత్యన్న గౌడ్ గారు ఏదో ఉంది ఆయన పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. అప్పటికే పోలీసులు జరిగిన విషయం మీద ఎంక్వైరీ చేశారు. వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని పిలిపించి పోలీసులు ఏం జరిగిందో చెప్పారు. ఏం జరిగిందయ్యా అనంటే, ఆ గుడికి గేట్లు లేవు, ఆవులు కొన్ని, గేదెలు కొన్ని. ఆ గుడి లోపలికి వచ్చి సహజంగా కొమ్ములతో ఇలా అంటాయి కదా, అలా అన్నప్పుడు హనుమాన్ టెంపుల్, ఆ వినాయకుడి విగ్రహం, హనుమాన్ విగ్రహం పగిలిపోయింది. సీసీ ఫుటేజ్లు చూపించారు వాళ్ళు, జరిగింది చూడండి అని. అంటే ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టిన వాడు ముస్లిం కాబట్టి మీకు కోపం వస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హనుమంతుడి విగ్రహాన్ని బాంబు పెట్టి లేపేసిన పూజారికి, అంటే అతను మీ మతం కాబట్టి మీరేమనరా అతన్ని? అతను పట్టించుకోరా అతన్ని? అతను ఒకటే ముస్లిం. మరి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో చట్టరీత్యా ఏవైతే తీసుకోవాలో అవే తీసుకుంటున్నారు కదా. మరి హైదరాబాద్ లో ఆ సలీం అనే వ్యక్తిని పిచ్చి కుక్కను కొట్టారు కదా. దొరికిన వాడు దొరికినట్లు. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. నేను చెప్తాను. అతను అక్కడ డబ్బు ఆశించి చేశాడు. నన్ను ఒక విషయం ఎందుకు చేశాడు? ఏం ఆశించి చేశాడు? ఎవరు? ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది. వాడికి వీడికి పెద్ద డిఫరెన్స్ ఏముంది? వాడి మైండ్ లో ఏమున్నా డబ్బులు ఆశించిన వాడు. ఇప్పుడు ఒక విషయం బ్రదర్, ఒక ఇస్లాం సహోదరుడు, ఒక ముస్లిం సహోదరుడికి ముత్యాలమ్మ అంటే భయం ఉండకపోవచ్చు. పూజారి 24 గంటలు గుడిలో ఉండి గుడిలో ఆ విగ్రహాన్ని పూజ చేసే పూజారికి భయం ఉండదా? వీడికే భయం లేనప్పుడు వాడికి ఎట్లా భయం ఉంటుంది బ్రదర్? వీడికే భయం లేనప్పుడు వాడికి ఎట్లా భయం ఉంటుంది? గుడి పూజారి కదా, గుడిలో ఉండే వినాయకుడి మహత్యం గురించి చెప్పేవాడు కదా, 24 గంటలు పూజలు చేసేవాడు కదా. ఇతనికి లేని భయం వాడికి ఎట్లుంటది? సరే, ఈ ఇన్సిడెంట్ జరిగింది బ్రదర్. రామతీర్థం మీకు తెలుసా విషయం బాగా. రాముడి తలను నరికారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రామ విగ్రహం తల నరికారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎవరు? 2 హిందూ సహోదరులు గొడవ పెట్టుకొని ఒక హిందూ రాముడి తలను నరికాడు. అక్కడ ఇన్వెస్టిగేషన్ లో తేల్చింది అది. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ మీరు రామతీర్థంలో రాముడి తలను నరికినప్పుడు అన్నాడు. రథం తగలబెట్టినప్పుడు కూడా సేమ్ ఇన్సిడెంట్ అదే కదా జరిగింది. ఏం సంబంధం ఉందని అన్నారు. మరి ఇవన్నీ ఎవరు చేశారు బ్రదర్? వాడంటే మత కలహాల కోసమో, లేకపోతే మత పిచ్చితోనో, లేకపోతే ఎవరో ఉపన్యాసాలని ఆవేశంతోనో, లేకపోతే వీడు పర్టికులర్గా మత పిచ్చితోనే చేశాడు అనుకుందాం. మరి ఈ చేసిన ఈ హిందువుల్ని, పూజారులను ఏమనాలి? అంటే మీకు సంబంధించి పూజారి ఎంత పెద్ద తప్పు చేసినా మందలించి వదిలేయాలి. మిగతా వాడు ఏదైనా తప్పు చేస్తే చంపేస్తారు. ఇద్దరు చేసింది ఒకే తప్పు కదా, ఉద్దేశాలు వేరు కావచ్చు. పక్షపాతం ఎందుకని అడుగుతున్నాను నేను. పక్షపాతం ఎందుకు? మేమేమంటున్నామంటే సలీం కేసు శిక్ష వేస్తారో పూజారికి అదే శిక్ష వేయండి. పూజారికి ఏ శిక్ష వేస్తారో రామతీర్థంలో రాముడు తలను పడగొట్టిన వాడికి అదే శిక్ష వేయండి. ఒప్పుకుంటారు. రథాన్ని తగలబెట్టిన వాడికి అదే శిక్ష ఒప్పుకుంటారు ఖచ్చితంగా. హైదరాబాద్ లో జింకానా గ్రౌండ్స్ దగ్గర వినాయకుడు తల మీదకి ఎక్కాడు ఒకడు, వాడికి అదే శిక్ష వేయండి. వినాయకుడు తల మీదకి ఎక్కాడు ఒకడు జింకానా గ్రౌండ్స్ దగ్గర. అసలు ఆ విషయం గురించే మాట్లాడలేదు ఎవరు. అంటే కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే వాటి గురించి, అంటే విగ్రహాల్లో పెద్ద వాటికి ఒక విలువ, చిన్న వాటికి ఒక విలువ ఉంటుందా? నిమజ్జనం చేసేటప్పుడు ఎక్కడం కాదు బ్రదర్, టెంపుల్ మీదకి, టెంపుల్లో ఉన్న వినాయకుడి మీదకి ఎగ్గారు వాడు, దాన్ని పడగొట్టాడు వాడు. అసలు ఆ విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు. ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని పడగొట్టిన వాడు మాకు సంబంధించినంత వరకు, పూజారి బాంబు పెట్టి హనుమాన్ టెంపుల్లో లేపిన వాడు, తెలిసి తెలియకొచ్చి ఆ విగ్రహాలని తలలతో పడగొట్టిన జంతువులు 3 సమానమే.